దేవుడు ఉంటే ఈ అప్పు ఎంత ఆయనకు. నేను నమ్మకంగా చేస్తే నా దేవుడు నా అప్పు తీరుస్తాడు కదా. నేను తప్పు చేసి అప్పు చేయలే కదా. నేను ఒక బిల్డింగ్ కట్టి ఆయన నామ మహిమ కొరకు నేను కట్టాలని ఆశతోటి చేసిన కదా. నా దేవుడు తలెత్తుతాడు అనే ఆశతోటి మందిరం నేను కట్టడానికి నాకు చేసిండు. ఇందులో శక్తి కాని ఆయన చూపిన ప్రేమకై స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమస్త బిల్డింగ్ అధికారి నా కాదు, ఇందులో నివాసం చేసిన నా దేవుడే. నేను మందిరంలో వచ్చినప్పుడు నేను ఒకటే ప్రభు కూర్చున్నాడు, నేను వచ్చి ఉన్నా పడతా. నేను ఇప్పటికీ కూడా మీరందరూ ఒక ముందు నేను పిలుస్తా, అయ్యా అందరికంటే ముందు రండి అయ్యా, ఇక్కడ కూర్చోండి అయ్యా అని చెప్తా. నేను ఎన్నోసార్లు నాకు కనబడింది, ఎన్నోసార్లు నాతో మాట్లాడే దేవుడు. ఎవరి ధైర్యం నాకు లేదు. యేసు ప్రభు మీరు విన్నారు కదా, మా భర్త ఒక రోజే ఉన్నాడు. ఇన్ని రోజుల నుంచి 10 రోజులు లీవ్ కూడా పెట్టలేదు. అయినా కానీ నుండి నడిపించి కృతజ్ఞతాస్తుతులు చిన్న సాక్ష్యం మనందరం మోకరించినట్లయితే ఆరాధన, చిన్న ఆరాధన చేసుకొని మన సేవకులు టైం అవుతుంది. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా 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 హల్లెలూయా 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 చేతు సత్యం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరం ఆకాశం వైపు వస్తాను, హృదయపూర్వకముగా దేవుని స్తుతిస్తూ